ఓం నమ శివాయ. కాశీలో ఉన్న కాశీ విశ్వేశ్వరుడి దేవాలయం పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదును హిందూ దేవాలయం యొక్క శిథిలాలపైన నిర్మించినట్లు చెబుతున్నారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీరు చేసిన సర్వే నివేదిక తాజా వివాదానికి దారితీసింది. మసీదు సముదాయంలోని హిందూ దేవతల విగ్రహాలు, అంతేకాకుండా ఇతర ఐకానిగ్రఫీ యొక్క శకలాలు కనిపించే ఫోటోలతో మళ్లీ గొడవ పెద్దదయ్యింది. హనుమాన్, గణేశుడు మరియు నంది వంటి హిందూ దేవతల విరిగిన విగ్రహాలను చూపించే అనేక ఫోటోలతో కూడిన సర్వే నివేదికను ఇండియా టుడే ప్రత్యేకంగా యాక్సెస్ చేసింది. ఆ ఫోటోలలో అనేక యోని పట్టాలు, అంటే శివలింగం యొక్క ఆధారం, అలాగే దాని దిగువ భాగం లేదా ఆధారం లేని శివలింగాన్ని కూడా చూపిస్తున్నాయి. ఏఎస్ఐ నివేదిక ప్రకారం దీనిని పాలరాతితో చేసిన హనుమంతుని శిల్పంగా పేర్కొంది. ఈ హనుమంతుని విగ్రహానికి ఎడమ చెయ్యి లేదు. ఏఎస్ఐ నివేదిక ప్రకారం దీనిని టెర్రకోటతో చేసిన గణేశుడి శిల్పంగా పేర్కొన్నారు. ఏఎస్ఐ నిర్వహించిన సర్వే బృందం తీసిన ఫోటోలో శివలింగం యొక్క క్రింద భాగం, అంటే యోనిపట్ట, పాము బొమ్మను దానివైపు చిత్రీకరించబడి చూపుతుంది. ఏఎస్ఐ యొక్క సర్వే బృందం తీసిన ఫోటోలో శివలింగం యొక్క క్రింద భాగం లేకుండా కనిపిస్తుంది. ఇవి నాణాలు, పెర్షియన్ భాషలో చెక్కబడిన ఇసుక రాయి స్లాబ్, ఒక రోకలి మరియు విగ్రహాలు వంటి ఇతర వస్తువులను కూడా కనుగొన్నారు. ఇది ఒక ఇసుక రాయి గోడ, దీనిపైన పెర్షియన్ భాషతో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన విరిగిన విగ్రహాల స్థానాలు మరియు కొలతలను నివేదిక వివరిస్తుందని, వారి వాదనకు బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు. మసీదు నిర్మాణంలో హిందూ దేవతల శిథిలాలు, అంతేకాకుండా పురాతన దేవాలయంలోని స్తంభాల అవశేషాలు ఉన్నాయి. జైన వాదనలు 17వ శతాబ్దంలో మొఘల చక్రవర్తి ఔరంగజేబు పాలనలో ఆలయ కూల్చివేతకు సంబంధించిన వృత్తాంతాన్ని అందించే రాతి పలకలపై పెర్షియన్లోని శాసనాలతో సహా నివేదికలోని నిర్దిష్ట వివరాలను సూచించారు. ఈ పరిశోధనల ప్రకారం జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రదేశంలో ఒక గొప్ప హిందూ దేవాలయం ఉందని గట్టి ఆధారాలతో నొక్కాడించి మరీ చెబుతున్నారు. కానీ అంజుమన్ అంజమియా మసీదు కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అఖ్లాద్ అహ్మద్ హిందూ పక్ష వాదనలను ఖండించారు. న్యాయవాది కమిషనర్ ద్వారా న్యాయస్థానం నిర్దేశించిన విచారణల సమయంలో కనుగొనబడిన దాని యొక్క పునరుద్ఘాటనలు మాత్రమే అని అతను నివేదిక యొక్క ఫలితాలను కొట్టిపరేశారు. అయితే ఒక తేడా ఏమిటంటే ఈసారి ఏఎస్ఐ తన కొలతలను వ్రాసింది, కానీ హిందూ పక్షం వాదనలు నిరాధారమైనవని మరియు నిపుణులు ధృవీకరణ లేదు అని అహ్మద్ అన్నారు. నిర్మాణ సామాగ్రి యొక్క వయస్సును నిర్ణయించడంలో హిందూ పక్షం యొక్క నైపుణ్యాన్ని కూడా అహ్మద్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఏఎస్ఐ నివేదిక స్వయంగా రాళ్ల వయసును పేర్కొనలేదని ఎత్తి చూపారు. ఏఎస్ఐ నివేదిక యొక్క ఛాయాచిత్రాలలో హిందూ దేవతల గురించి ప్రస్తావించగా అటువైపు నుంచి అహ్మద్ కనుగొన్న విగ్రహాలు ప్రామాణికమైనవి కావు అని కొట్టిపరేశారు. గత ఏడాది జూలై 21న జిల్లా కోర్టు జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఏఎస్ఐ జ్ఞానవాపి ప్రాంగణంలో ఒక శాస్త్రీయ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో మసీదు హిందూ దేవాలయం యొక్క పూర్వ నిర్మాణంపై నిర్మించబడింది అని నిర్ధారించింది. ఏఎస్ఐ తన సర్వే నివేదికను డిసెంబర్ 18న జిల్లా కోర్టుకు స్టీల్ కవర్లో సమర్పించింది. ఈ ఫోటోలో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు అంతర్గత ఫోటో ఇది. మసీదు లోపల భాగం ఎలా ఉందో అర్థమవుతుంది. ఈ ఫోటోలో జ్ఞానవాపి మసీదులో హిందువుల దేవతల యొక్క ముఖాలు ఏ విధంగా శిథిలమై ఉన్నాయో చూశారు కదా. దేవాలయాల్లో కనిపించే స్తంభాలు మాదిరిగానే మసీదులో కూడా ఉన్నాయని హిందూ పక్షం వారు వాదిస్తున్నారు. హిందువుల దేవాలయంలో స్తంభాలు ఎలా ఉంటాయో అచ్చం అలాగే ఉన్నాయి. మసీదులో దేవాలయాలలో కనిపించే ఇలాంటి డిజైన్ నమూనాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఈ చిత్రాన్ని పరిశీలిస్తే ప్రధాన గోపురం క్రింద ఉన్న ప్రాంతాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా హిందువుల గోపురం మాదిగా ఉందని, కొట్టినప్పుడు ధ్వనిని ఉత్పత్తి చేస్తుందని, ఇది మహాదేవుడు
విశ్వేశ్వరుని ప్రధాన గర్భగుడి అని చెబుతున్నారు. హిందూ దేవాలయంలో ఎలాంటి స్తంభాలు కళాకృతులతో పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయో అదే విధంగా మసీదులో ఉన్నాయని వారు చెబుతున్నారు. ఇది ఎంతవరకు అబద్ధం మాత్రం కాదండి, అన్నీ నిజాలే. ఎందుకంటే వారణాసి వెళ్ళినప్పుడు కాశీ విశ్వేశ్వర ఆలయం చూసినప్పుడు ప్రక్కనే మసీదు కనపడుతుంది. ఆ మసీదుకు ఆనుకుని ఉన్న గోడలు అచ్చం హిందూ దేవాలయాల గోడల వలె ఉంటాయి. అంతేకాదండి, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్న నందీశ్వరుడు మసీదు వైపే తిరిగి ఉంటాడు. ప్రస్తుతం ఉన్న విశ్వేశ్వరుడు గుడి వైపు నంది మొహం పెట్టుకుని ఉండదు, మసీదు వైపే తన చూపు ఎప్పుడు. ఎందుకంటే కాశీ విశ్వేశ్వరుడు అక్కడే ఉన్నాడు కాబట్టి. ఒకడిని కొట్టి మరొకడు పైకి ఎదిగే ఇటువంటి సమాజంలో దేవుణ్ణి కూడా అదే స్థితికి తీసుకువచ్చేశారు. ఏదేమైనా కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.